కొన్ని మాటలను మనం పరిశోధన చేసుకుని ఉందాం. 4వ వచనం చూడు. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము సింహముల మధ్యన ఉన్నది. ఎందుకంటే సింహములు అనగా మన యొక్క మనం కాడ లోకంలో ఉన్నామంటే సాతాను యొక్క వశంలో ఉన్నాం. మరి అనేక రకాలైన యొక్క అవంతరాలు కలిగి ఉంటున్నాం. అందుకని భక్తుడు కూడా అన్నాడు, నా ప్రాణము సింహముల మధ్యన. ఎందుకంటే సింహము తన ప్రాణాన్ని తీయబోతుందేమో. సింహం అంటే ఎవరికైనా భయమే కదా, భయమా కాదా? ఇప్పుడు ప్రభునందు ప్రేమైన వాళ్ళ భయం అంటే అనేక రకాలుగా ఉంటున్నాయి. ప్రజలు మలుకనే మలుకోరు. పేదవాడు లేడు, గొప్పవాడు లేడు, ఎంత ఉన్నతమైన వంటి వాడు కాడ ఏం చేయాలంట, మాస్క్ ధరించాల్సింది, మూతికి చిక్కము సారీ. అంతేకాదు భయము. ఏం భయం అంట, అంటుకుంటే ఏమైద్దో అని భయం ఒకటి ఏర్పడి ఉన్నది. అందుకని ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నా ప్రాణము సింహముల మధ్యన ఉన్నది. నేను పడుకునిస్తున్నాను. వారి దంతములు సోలములు అది హంబులై ఉన్నవి. వారు నాలుక వాడిగల కత్తి అయి ఉన్నది. నాలుక ఎలాంటిదంట, వాడిగలిగిన కత్తి. కత్తి కత్తి అంటే చూడండి, ఆ కత్తులంటే కొన్ని తెగలు ఉంటాయి, కొన్ని తెగలే ఉంటాయి. అయితే ఈ నాలుక అయితే వాడగలిగిన కత్తి. ఇప్పుడు మన సవరాలు చేసే మంగళ కత్తి ఉంటుంది చూడండి, అది మెత్తగా బ్లేడు లాగా తెగిపోతూనే ఉంటుంది. ఆ రకంగా ఆ నాలుక ఎలాంటిదంట, వాడగలిగిన కత్తి. ఏంటమ్మా నీ మాట, నీ నాలుక అట్లా మాట్లాడుతుందంటే అందుకే 12వ కీర్తన అంటున్నాడు, మా నాలుకలు మావి, మా పెదవులు మావి అని అంటారు. ఎందుకు? నాలుగు మీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. కొంచెం నాలుక అదుపులో ఉంచుకోమని అని చెప్పాలి అన్నా, ఒకవేళ అన్నారన్నా ఏమవుతారంట, మా నాలుగుల శాతం మేము సాధించదము. మాస్టర్ గారు కాడ మాట్లాడాడు. కారణం ఏంటంటే మందిరానికి వచ్చిద్దో మరి లేకపోతే ఇంకో మందిరానికి వెళ్ళిపోయిద్దో, అది ఒక భయం. ఎందుకంటే ఇక్కడ ప్రభునందు ప్రేమైన వాళ్ళగా, అందుకని వాక్యం ఏం చెబుతుందంటే, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు తన ప్రాణాన్ని. మన నోటిని ఎప్పుడైతే భద్రపరుచుకుని ఉంటామో అప్పుడు మన నాలుకను ఎప్పుడైతే తుంచినగా మాట్లాడకుండా ఉంటామో అప్పుడు మన ప్రాణానికి హానికరము. అందుకని నేను సింహముల మధ్యన ఉన్నా కానీ నేను భయపడినాడు. కారణం ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడంట, తోడై ఉన్నాడు, సింహమును సిరిచివేసి ఉన్నాడు. అందుకనే ప్రభునందు ప్రేమైన వారా, కింద చదువు. దేవా ఆకాశం కంటే అత్యున్నతుడవుగా ఆయన ఆకాశమందు ఆసీనుడై చూస్తున్నాడు. అందుకని వాక్యం ఏం చెబుతుందంటే, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమై ఉన్నది. ఆయన సింహాసనం మీద ఏమై ఉన్నాడంట, ఆసీనుడై ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను సింహాసనం మీద కూర్చుని చూస్తూ ఉన్నాను. ఎవరిని చూస్తున్నాడు? అందరినీ చూసేవాడు. ఆయన కన్ను దశ దిశలో చూస్తూనే ఉండి ఉన్నది కనుక ఆయన సింహాసనం మీద ఆసీనుడై చూస్తూ ఉన్నాడు. ఆయన కన్ను దశ దిశలు చూస్తూ ఉన్నది. అందుకనే ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన ఉన్నాడని మనం ఏం చేయాలంట, లోబడాలి, భయపడుతూ ఉండాలి. ప్రాధాన్యమైన సంగతి ఏంటంటే, భక్తిని ఎంతైనా చేయవచ్చును, కానీ భక్తి కంటే భయం సాధారణమైనది అయి ఉన్నది. భక్తి కంటే కూడా దేవునికి మనం ఏం చేయాలంట, భయపడి ఉండాలి. చూడండి, భయం అనగా చూడండి, మనం ఆలోచన చేస్తే ఒక మనం చూసినగా ఒక భార్య ఉందనుకో, భర్త వస్తున్నాడంటే ఎంతో ఏం చేసిందంట, భయపడి ఆ టయానికి వచ్చి వస్తాడు అనే తలకి భయపడిపోతూ ఉంటుంది. ఇంకొక ఏం చేసిందంట, వచ్చాడు అడే
పెట్టుకు తింటాడు అని లెక్కలేని యొక్క స్థితిలో. అందుకంటే ఇక్కడ ఏమైందంటే భయము సాధారణమైనది. అందుకనే ప్రభునందు ప్రియమైన వారు కదా చూడండి, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడినిమ్ము. హల్లెలూయా. ఆయన ప్రభావము సర్వ భూమి మీద ఏమవుతుందంట, కనపరచబడుతుంది. అందుకని వాక్యం చెప్తున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇంతని చెప్పడానికి మాత్రం లేనే లేదు. ఉన్నదా? ప్రేమ ఉన్నది, భార్యాభర్తల ప్రేమ ఉన్నది. కొంతకాలం ఆ కొత్త యొక్క దంపతులు కొంతకాలం ప్రేమ ఉంటుంది, లేకపోతే బిడ్డలు పుట్టిన కొంతకాలం ప్రేమ ఉంటుంది. కొన్నాళ్ళు విడిపోయి విడాకులు తీసుకోవచ్చును, లేకపోతే ఒకరికొకరు సంబంధము లేకుండా ఉండొచ్చు. అయితే ఇక్కడ ప్రభునందు ప్రేమైన వాళ్ళరా తల్లిదండ్రుల యొక్క ప్రేమ కాడ ఒకరి మీద ఉంటుంది, ఒకరి మీద ఉండకపోవచ్చు. అందుకని ఇక్కడ దేవుడు అయితే అందరి మీద ఆయన ప్రేమ కనపరుస్తున్నాడు. అందుకని ఎంతో ఇంతని చెప్పటానికి వీలు లేనే లేదు. అందుకనే ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఈ యొక్క మధ్యాహ్న కాలం ముందు ఆయన ప్రేమలో మనం ఉన్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకున్నాం. అందుకని మొదటి కొరింథీ పత్రిక 3:16 చూద్దాం. చూడండి, కొరింథీలకు రాసిన పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరెరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. హల్లెలూయా. ప్రభునందు ప్రేమ అనుకుంటున్నాం, ఈ ఆలయంలో నేను రావట్లేదు కదా, దీన్ని నేనేమి పాడు చేస్తున్నాను, ఇష్టమైతే వస్తున్నాను, కష్టమైతే అనుకుంటున్నాను, లేకపోతే కొన్ని దినాలు వస్తున్నాను, లేకపోతే నేను బాగున్నప్పుడు రాలేకపోతున్నాను అని అనుకోవచ్చును. కానీ ఈ ఆలయం కాదు. కానీ దేవుడు నువ్వు కావాలని దేవుని దగ్గరకు వచ్చిన నీ ఆలయము నీవు పాడు చేస్తే, అందుకని అంటున్నాడు దేవుడు అయితే మనల్ని ఏం చేస్తాడంట, ఆయన పాడు చేయవాడు. చూడండి ప్రభునందు ప్రేమైన వారా, మనం సాధారణంగా అవగాహన చేస్తే చిన్న పిల్లవాడు ఉంటాడు, ఆయన తీసుకుని బజార్కి వెళ్తూ ఉంటాం. మనం ఎక్కడికి వెళ్తాం, చిన్న పిల్లోని తీసుకుని బజార్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తామంట, విడిచిపెడతామా, ఆడు పట్టుకుంటాడు, మనం పట్టుకుని ఉంటాము. ఏం చేస్తాడు, ఎంతసేపటికి ఊడబిక్కోవాలంటాడు. ఎందుకు, అవి చూస్తుంటాడు, జనాన్ని చూస్తుంటాడు, బొమ్మలు చూస్తూ ఉంటాడు, అది ఇది తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఆడు పట్టుకుంటే ఏం చేస్తాడు, ఊడబిక్కుని ఎటు వెళ్ళిపోతాడో అంటూ ఉండడు. అయితే పెద్దవాళ్ళు ఏం చేస్తారంట, వాడినే పట్టుకుంటారు గట్టిగా. పట్టుకుని వాడు ఓడిపిక్కోవాలన్నా కానీ గట్టిగా పట్టుకుని వాడికి కావాల్సిందేదో కొనిపెట్టి మరి అనేక రకాలుగా చూసుకుని తీసుకొస్తుంటాడు. అలాగే ప్రభునందు ప్రియమైన వారుగా దేవుడు నిన్ను పట్టుకుని ఉంటే, దేవుణ్ణి నువ్వు పట్టుకుని ఉంటే, ఆయన హస్తం నిన్ను పట్టుకుని ఉంటే ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు. అందుకనే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనం ఆయనను పట్టుకుని మనం విడిచిపెట్టకుండా ఉంటే, అందుకని ఆయన అంటున్నాడు ఆకాశం నా సింహాసనం, భూమి. ఎందుకంటే ఆయన పాదం దగ్గర ప్రతి సమయము ప్రతి అవసరత మనం ఆయనకు చెప్పుకుంటే ఆయన తప్పగా వినువాడై ఉన్నాడు. వినేవాడా కాదా, వింటాడు. అందుకనే ప్రభునందు ప్రియమైన వారు మన అవసరతలన్నిటినీ ఆయన సన్నిధిలో మొరపెడితే ఖచ్చితంగా ఆలకించేవాడు. మనం అలాగ చేయము. కానీ అందుకని పిలిపి పత్రికల మరి అంటున్నాడు, దేనిని గురించి మీరు చింతపడుకునే కానీ ప్రతి విషయములను మీ ప్రార్థనలను, మీ విజ్ఞాపములు, మీ విన్నపము మీ దేవునికి, లేకపోతే ఎవరికన్నా బంధువులకు చెప్పుకోమంటలేదు, కానీ మీ దేవునికి తెలిసింది. అప్పుడు ఆయన అవసరతలన్నిటి తీర్చువాడై ఉన్నాడు. అందుకని ప్రభునందు ప్రియమైన వారా మన చింత యావత్తు ఆయన మీద మోపి ఉన్నప్పుడు ఏ సమయంకు ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాలములు దినములు దేవుని యొక్క స్వాధీనంలో ఉంచబడి ఉన్నవి. అయితే ఇక్కడ ప్రభునందు ప్రియమైన వారా మన గ్రామం ఇంతవరకు
ఆశీర్వదించబడి ఉందంటే, ఈ కరోనా మహమ్మారి నుండి కాడ తప్పించబడి ఉన్నామంటే అది ఆయన కృప ఉన్నది. ఆయన కృప లేకుండా మనం ఏదియో చేయలేదు. సమస్తం ఇచ్చిన వాడు ఆయన ఉన్నాడు. నా బలము నేను సంపాదించున్నాను నీవు అనుకుంటావేమో, కానీ అవన్నీ సూర్యుడి కింద వ్యర్థం. నువ్వు తిరుస్తున్న ఆహారము, పీల్చున్న గాలియు సమస్తము దేవుడిచ్చి ఉన్నదే అని దేవునికి ఏం చేయాలంటే మనము కృతజ్ఞత తెలపాల్సిన వారిగా ఉండి ఉన్నామని ఇక్కడ వాక్యం మనకి తెలియపరుస్తున్నది కనుక, అందుకని ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఉత్తరపరిచిత్రాలు 10వ వచనం చూద్దాం. ప్రభువా జనములలో నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. నువ్వు ఎవరిలో? జనములో, అనేకులలో నువ్వెక్కడికి వెళ్ళినా కానీ ఏం చేయాలంట? దేవుని గురించి ఆయనకి మనం ఘనపరచాలి. ఆయన చేసిన యొక్క మేలును లేకపోతే ఆయన ఇచ్చిన కృపను అనేకులకు మనం ఏం చేయాలంట? పంచి పెట్టవలసిన వారిగా ఉన్నామని ఇక్కడ వాక్యం మనం చెప్తుంది. అలా చేస్తున్నామా లేదా అని ఒకసారి పరిశోధన చేసుకుందాం. ప్రజలలో నిన్ను నేను కీర్తించదును. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకుందువు. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడని. అందుకనే ప్రభునందు ప్రేమైన వారు ఆయన యొక్క ప్రభావం అంతా సర్వభూమి మీద. ఇక్కడున్నాడు అక్కడున్నాడని కాదు, కానీ ప్రపంచ యావత్తు కాడ ఆయనకు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. ప్రభునందు ప్రేమైన వారా, మరి ప్రతి ఒక్కటి దేవుని ఎదుట ఏమై ఉందంట? సాక్షి ఉన్నది. అందుకని మీరు స్తుతించకపోయినా కానీ ఈ రాళ్ళు నన్ను ఘనపరుస్తున్నాయి అన్నాడు. అంటే మనం అనుకున్నాం మేము మొట్టమొదటి నుండి క్రైస్తవులం కదా, దేవుని కలిగి ఉన్నాం కదా, అయితే నేనేగా నీకు అర్పణ చేసేది అనుకోవచ్చును. కానీ ఇవాళ అన్యులు చూడండి, కొన్ని చర్చలకు వెళ్ళండి, మీరు అర్థమవుతూ ఉంటుంది. అన్ని జనాంగం కాడ టైం అంటే టైము, లేకపోతే ఎంతో భక్తిగా దేవుణ్ణి గణపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనం ఆయన ఇచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగుదాం. ఉత్తరపరిచిత్రాలు ఆఖరి వచనం చూద్దాం. దేవా ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకుంటాం. ఎందుకంటే ఆకాశం కంటే ఆయన ఏమై ఉన్నాడంట? అందుకని అంటున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదం. ఎందుకంటే ఆయన పాదములు భూమి మీద పెడితే ఎక్కడున్నాయంట? భూమి మీద ఉన్న ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన పాదము ఒత్తితే ఎందుకు పనికిరం. చూడండి, మనం నడుస్తుంటే మన నడకలు ఏమైనా సీమలు పడ్డా చనిపోతూ ఉంటాయి. అలాగే ఆయన యొక్క పాదము ఒత్తితే ఎందుకు పనికిరం. కానీ ఇంకా రక్షణ పొందుతారు, ఇంకా నా వైపు తిరుగుతారని ఆయన చూస్తూ ఉన్నాడు కనుక, అందుకని రక్షణ మార్గంలో ముందుకు నడుపుటకు మరి ఈ కరోనా మహమ్మారి వల్ల బాధపడుతున్న బిడ్డలు హాస్పిటల్లో ఎంతోమంది ఉంటారు. అటు వారి కోసం మనం ప్రార్థన చేసి దేవుని యొక్క నీతిని నెరవేరుస్తూ దైవ కృపలో ముందుకు సాగుదాం. దేవుడు తన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించలాగున ఆమేన్. దేవుని స్తుతిద్దాం. దైవ యొక్క సన్నిధానంలో కూడి ఉన్న మనము దేవుని కనపరుద్దాం.